సో అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పండి, భాస్కర్ బండి గారి గురించి. భాస్కర్ ఈ కథ మేము ఓకే అనుకున్న తర్వాత భాస్కర్ అప్పటికి నాకు 2-3 కథలు వేరే కథలు వచ్చి వినాయక్ గారి ద్వారా ఫోన్ చేయించుకొని వచ్చి కథలు వినిపించాడు. తర్వాత నేను దీనికి డైరెక్టర్ అనుకున్నప్పుడు మొత్తం రెడీ చేసి ఇస్తున్నాం, ఇంతమంది ఆర్టిస్టులని డీల్ చేసి కమర్షియల్ సినిమా చేయగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళు కాదు. డైరెక్టర్ అంటే కథ చెప్పగానే డైరెక్టర్ అవుతున్నారు అవన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళందరినీ 24 hours లీడ్ చేయగలిగి ఒకటి లేదు, ఇలా ప్రోడక్ట్ తీసుకోవడం అందరి చేత అలాంటి లీడర్ కావాలి, అలాంటి ప్రాజెక్ట్ని బాగా చేసేవాళ్ళు కావాలని డాక్టర్ తనతో మాట్లాడడం. తను చెప్పిన కథల జానర్ కూడా ఇలాంటిదే, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, పక్క మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దానికి అడిగాను, నేను కథ వింటాను సార్ అన్నాడు. వేరే కథ చేయడానికి ఓకే, కథ వినగానే నచ్చింది ఆయనకి. అక్కడ నుంచి ఆయన నేను చెప్పినప్పుడు కథలో లైన్ ఉంది, డైలాగ్స్ ఇట్లా లేవు. ఆ తర్వాత ఒక్కొక్కటి తన దగ్గరుండి చేయించుకొని సినిమా చేశాను. సో ఇది సీరియస్లీ డిజైన్ కూడా, పోస్టర్ డిజైన్ చేయడం కూడా చాలా ఆలోచన చేసినట్టు అనిపిస్తుంది. నాన్న దగ్గర పలక ఉంటుంది, నేను దగ్గర పుస్తకం ఉంటుంది, నా బాయ్ ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఉంటుంది. సో దిల్ రాజు గారి ఐడియా. ఓకే, టైటిల్ నాన్న పెట్టిన తర్వాత ఈ ఐడియా ఇచ్చింది ఆయన. సో అలాగే లైక్ దిల్ రాజు గారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు మీ డెఫినెట్ గా దిల్ రాజు గారు వచ్చారు. యాక్చువల్లీ ముందు గోపి సార్ గురించి చెప్పాలి, ఎందుకంటే దిల్ రాజు గారు ప్రాజెక్ట్ లో అంటే నాకు తెలిసినంత వరకు తర్వాత హీ కేమ్ ఇన్ టు ఇట్ కంప్లీట్లీ. యాక్చువల్గా నరేట్ చేసినప్పుడు నేను ఒక ఐడియా ఉంటుంది కదండి అందరికీ, నేను అదే ఐడియాతో మనం సెట్స్కి వెళ్తాం. కానీ ఇంతవరకు నేను విన్న కథల్లో ఏదైతే నరేట్ చేశారో అవి అలా తీశారు, ఇది నరేట్ చేసిన దానికంటే 100 times చాలా బాగా తీశారు. సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ అక్కడే. అండ్ దాని తర్వాత ఇంకా ఆ హ్యాపీనెస్ ఓవర్ఫ్లో అయిపోతున్నాను నేను. అప్పుడు దిల్ రాజు గారు వచ్చారంటే ఇంకా నేను బ్లాంక్ అయిపోయాను అనమాట, ఏంటిది ఏం జరుగుతుంది అని. సో ఐ వాజ్ సో హ్యాపీ. సో షూటింగ్ అయిపోయాక మీకు చెప్పారా ఈ విషయం? అంటే తర్వాత లేదు తెలుస్తూ ఉంటుంది, కానీ ఫైనలీ వెన్ ఇట్ వాస్ డిసైడెడ్ ఇట్ వాస్ లైక్, అంటే నేను అప్పటి వరకే ఐ వాజ్ టోటలీ కంటెంట్, ఎందుకంటే ద వే ఇట్ వాజ్ షార్ట్, చెప్పిన దానికంటే 100 times బాగా వచ్చింది. సో అండ్ దిల్ రాజు గారు ఆయన పట్టిందల్లా బంగారం అంటూ ఉంటారు, ఆయనకు తెలిసిపోతుంది అనమాట ఏది హిట్ అవుతుంది సినిమా అని ఆయనకు తెలుస్తుంది. అండ్ గోపి గారు, దిల్ రాజు గారు అంటే ఎంత ఇష్టమో గోపి గారికి తెలుసు, ఆ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు మీకు ఎంత ఇష్టం దిల్ రాజు గారు అంటే. వెల్ హెబ్బా మీరు చెప్పండి, ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు మీరు తెలుగు సినిమాలో, అంటే అన్ని సినిమాలు హిట్ 4 సినిమాలు. సో ఇప్పుడు ఈ సినిమా వస్తుంది, ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు మీరు? చీరలో కనిపిస్తున్నారు, చీరలో బైక్ డ్రైవ్ చేస్తూ. అది ఓన్లీ పోస్టర్ గురించి, bikes are very unlucky for me. సో మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి దీంట్లో. She comes like she's a simple village girl. She tells her parents that she wants to go to the city and take up a job. She comes, her best friend, she comes and stays with her best friend, and she's just started to enjoy city life when her parents start imposing marriage on her. So just to escape that, she starts dating these. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు, ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?